లాస్ట్ ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా జరిగేది మంచి లాస్ట్ ఒకటి ఏంటంటే కవిత సంబంధించి బెయిల్ ఎప్పుడు వస్తున్నారు జైలు నుంచి బయటికి, మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇప్పుడు బెయిల్ రావాలి, ఇప్పటికే బెయిల్ ఎప్పుడో రావాలి. ఎందుకంటే ఒక మహిళని 100 రోజుల కంటే దాటి పెట్టకూడదు కదా. అదే కదా, ఇప్పుడు వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని గుప్పట్లో పెట్టుకొని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇవాళ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీలని, కేజ్రీవాల్ లాంటి కొంత విశ్వసనీయత ఉన్న నాయకుడిని ఈ దేశంలో ఈ దేశ రాజకీయాల నుంచి లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఈ కేసు వచ్చింది. అది పాలసీ, లిక్కర్ అనేది పాలసీ. దాన్ని ఇవాళ ఇంకొక వైపు చూద్దాం. ఇదే గుజరాత్ రాష్ట్రంలో అటవీ భూముల్ని చట్టవిరుద్ధంగా అటవీ భూముల్ని బదలాయించి ఆదాని ముంద్రా కోర్టుకు అప్పచెప్పారని చెప్పి ఆ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన బీఏసీ నిర్ధారించింది కదా. మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగదు. అది పాలసీ డెసిషన్ కదా. మీరు వైలేట్ చేశారు కదా, చట్టాన్ని వైలేట్ చేశారు కదా, అటవీ చట్టాన్ని వైలేట్ చేసి ముంద్రా కోర్టుకు అప్పచెప్పారు కదా. దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఉండదు. కానీ ఇక్కడ మాత్రము ఒక పాలసీ డెసిషన్, ఢిల్లీ ప్రభుత్వ పాలసీ డెసిషన్ లిక్కర్ విషయంలో మాత్రం ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఎంక్వైరీలు చేస్తారు, అరెస్టులు చేస్తారు, బెయిల్ రాకుండా అడ్డుపడతా ఉంటారు కోర్టులో, అడ్డుకొని వాళ్ళు జైల్లోనే మగ్గేలా చేస్తారు. ఇది దుర్మార్గం కదా. అంతెందుకు ముంద్రా కోర్టు భూముల దాకా ఎందుకు? నీటిలో ఏం జరుగుతుంది? నీట్ ఎగ్జామ్లో ఏం జరుగుతుంది పండర్ గారు? 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడింది కదా మోదీ ప్రభుత్వము. 24 లక్షల మంది కుటుంబాలు, 24 లక్షల కుటుంబాలు ఇవాళ దేశంలో బాధపడతా ఉన్నది కదా. ఇంత అడ్డగోలుగా ఇవాళ నేషనల్ టాలెంట్ ఏజెన్సీ నేషనల్ ట్రబులింగ్ ఏజెన్సీ అయిపోయింది కదా మీ నాయకత్వంలో. నేషనల్ ట్రబులింగ్ ఏజెన్సీ అయిపోయింది కదా, ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు కదా. నేషనల్ టాలెంట్ ఏజెన్సీ కాదు కదా ఇవాళ, నేషనల్ ట్రబులింగ్ ఏజెన్సీ అయిపోయింది అది ఎన్టీఏని. నేషనల్ ట్రబులింగ్ ఏజెన్సీగా మార్చేసారు మీరు ఎన్టీఏను. 24 లక్షల మంది భవిష్యత్తు ఆటలు ఆడుకున్నారు. ఎట్లొస్తాయండి నెగిటివ్ మార్కులు ఉన్న ఎగ్జామ్లో 64 మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎట్లా? అది ఒకటే సెంటర్లో 8 మందికి ఒకటే సెంటర్లో ఫస్ట్ ర్యాంక్ గుజరాత్లో. 720 మార్కులకు గాను 720. ఇది సాధ్యమా? ఇంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే నీటిలో అక్రమాలు జరిగాయని దాన్ని రద్దు చేయాలని చెప్పి మోదీ డైరెక్షన్ ఇవ్వడేందుకు? ఇక్కడ ఏం జరగకముందే రోడ్డు మీదకి వచ్చి బయలాట ఆడిన బండి సంజయ్కు ఈ నీటిలో జరిగిన అక్రమాలు కనపడేందుకు? దాని మీద నోరిప్పరేందుకు? అరవింద్ మాట్లాడేందుకు? రఘునందన్ నేను న్యాయవాదిని, నేను న్యాయ నిపుణుని, నాకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది, నేను విలువల కోసం పనిచేస్తాను రఘునందన్ నీటి మీద మాట్లాడేందుకు? ఆ విద్యార్థుల భవిష్యత్తు మీకు కనపడదా? మీ కళ్ళకు కనపడవా? ఆ 24 లక్షల మంది విద్యార్థుల్లో తెలంగాణ విద్యార్థులు లేరా? తెలంగాణ కుటుంబాలు లేవా? వాటి మీద మీ మనసు ఎందుకు కలగడం లేదు? దాంతోపాటు నెట్ చూసినాం, 9 లక్షల మంది అటెండ్ అయిన నెట్ కూడా ఇవాళ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారంతో రద్దు చేసారు కదా. నీట్ నట్లే చేసారు కదా. కాబట్టి ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే రైల్వే రిక్రూట్మెంట్ లో ఆరోపణలు, అగ్నిపథ్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి నిరుద్యోగులతో చెలగటం, అన్ని రంగాల్లో భర్తీ ప్రక్రియను అబాస్పాలు చేసింది కదా మోదీ ప్రభుత్వము. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది కదా. వాటి మీద జరగాలి కదా సిబిఐ ఈడీ ఎంక్వైరీలు. జరుగుతున్నాయా? జరగట్లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఈ జాతీయ పార్టీలు ఇవాళ మోదీ చేస్తున్న దుర్మార్గాలు గతంలో కాంగ్రెస్ చేసింది. మళ్ళీ రేపు రాహుల్ గాంధీ ప్రభుత్వం వస్తే ఇవే దుర్మార్గాలు ఉంటాయి, తేడా ఏముండదు. ఇవి 2 ముఖాలు. ఒక దుర్మార్గానికి ఉండే 2 ముఖాలే కాంగ్రెస్ జాతీయ పార్టీ. కాబట్టి వీటిని కట్టడి చేయాలంటే, వీటి మీద స్వారీ చేసి వీటిని కట్టడి చేసి దేశాన్ని కాపాడాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం. అది బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలతో సాధ్యం. కేసీఆర్ లాంటి విజనరీ, కేసీఆర్ లాంటి పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు, చరిత్ర ఉన్న నాయకుడు తెలంగాణకు అవసరం. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన స్థానంలో ఉండాలి కేసీఆర్ గారు. కానీ మనం దురదృష్టవశాత్తు అవాంతరాలు ఎదుర్కొంటా ఉన్నాం. కానీ ఈ అడ్డంకుల అవాంతరాలని తెలంగాణ సమాజం మళ్ళీ చీల్చి చెండాడుతుంది. బీఆర్ఎస్కి అద్భుతమైన భవిష్యత్తు ఇస్తుంది. రైట్ అండి, మొత్తానికైతే మంచి బూస్టింగ్ ఇచ్చిన మాటలు మాట్లాడారు ఈరోజు. అంటే సమకాలీన అంశాలకు సంబంధించి ఇది మొత్తానికి సీనియర్ లీడర్ డాక్టర్ అంజనేయ గౌడ్ గారితో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.